వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 77720. ప్రసారం చేసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరగలేదా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. వేలాది మంది జరిగింది. 500 మందిని విచారించారు. పేర్లతో లిస్టు పెట్టింది. మాజీ మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. ఇది వాస్తవం జరిగింది. దీనికి ఎవరు కారణం? గత ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేటీఆర్ అని తెలియదా? ఇది జగమెల్లిన సత్యం అండి. దాన్నే రాస్తే కాదనుకుంటే తెలుసుకోవాలి. ఏదో సిట్ ఏర్పాటు చేస్తారు, పోలీసులు విచారణ చేస్తారు. అట్లా కాదని తెలుసుకోవాలి. దాడి ఎందుకు చేయడం అంటే భౌతిక దాడుల ద్వారా జర్నలిస్టులు వాళ్ళ భావాలను అంశాలను చూస్తే కలం మీద ఏంది మన్ను కాకపోతే గన్నులు అయిపోతాయి. కాబట్టి జర్నలిస్టుల జోలికి కానీ ప్రజాస్వామ్యమైనటువంటి కోర్టు బిల్లరని చెప్తారు. ప్రజాస్వామ్యంలో అంటే భావప్రకటన చెప్పుకోకూడదా? రాయొచ్చా? అటువంటి అర్థ రాజ్యాంగం ఇస్తుంది. ఈ రకంగా భౌతిక దాడుల ద్వారా ఆపాలనుకోవడం అవివేకము, తర్వాత నీతి మాలిన చర్య. దీన్ని ప్రజాస్వామ్యవంతులు మేధావులందరూ ఖండించాలి. ఈరోజు ప్రభుత్వ రంగాల్లో కోర్టు పిల్లర్ అయిన మీడియాపై రోజుకు దాడులు పెరుగుతూ ఉన్నాయి. మీడియా సంస్థలపైన దాడి చేస్తూ ఉన్నారు, మీడియా ప్రతినిధులపైన దాడి చేస్తూ ఉన్నారు, ఆఫీసులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇది యావత్ సమాజం సిగ్గుపడాల్సిన చర్య. ఈ చర్యని కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి డివిజన్లోని అన్ని మీడియా ప్రతినిధులు, అన్ని వార్తా ఛానళ్ళు, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. జర్నలిస్టులపై దాడి చేయడం ఏమైనా చర్య? ఇది ముమ్మాటికి రాజ్యాంగాన్ని అవమానపరచడమే, పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను హరించడమేనని మేము ఈరోజు ప్రభుత్వాన్ని వెంటనే దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే అది మహా టీవీ, ఇంకో టీవీ, ఏ టీవీ అయినా కానీ అన్ని టీవీలు అందరూ జర్నలిస్టులు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు అంటే అది ఏ పార్టీ అంటే కదా, టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ, సిపిఎం సమస్య లేదు. ఎవరైనా కూడా అలాంటి చర్యకు పాల్పడడం అనేటటువంటి చాలా దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి. నిన్న చూస్తే ఒక రౌడీలలాగా ఒక వీరంగం సృష్టించి ఫర్నిచర్ను ధ్వంసం చేయడం, కేసులు చేసుకోవడం, రాళ్లతో కొట్టడం, ఇలాంటివి చాలా ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నిన్ననే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్మిశ్రీ గారు కూడా సందర్శించడం అనేటటువంటిది జరిగింది. దీన్ని మేము సిపిఎం పార్టీగా ఇందాకనే సార్ చెప్పిండు. ఎందుకంటే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు ఈరోజు ఈ జర్నలిస్టులైనా కూడా కింది వరకు, మండల స్థాయి నుంచి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ప్రజా సమస్యలను బయటకు తీయడంలో కానీ ఎలాంటి ఎలాంటి సంఘటన జరిగినా దేని మీద నువ్వు తప్పే రాయొచ్చు అనుకో, తప్పే ప్రసారం చేస్తే నీకు కోర్టులు ఉన్నాయి. ఇది చట్ట ప్రకారం ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించింది, నీకు కల్పించింది, అందరికీ కల్పించింది. కానీ అలాంటిది వదిలేసి నీకు భౌతిక దాడులకు దిగడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.